హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తే కనుక వెజ్ పఫ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవాలో ఫుల్ రెసిపీ అనేది చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్ మైదా, అలాగే హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అందులోనే కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా అండ్ పిండి అనేది బాగా కలుపుకొని ఒక ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అనేది పిండి అనేది రెస్ట్ ఇచ్చేసేయండి. అలా పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం పఫ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. దాని గురించి మనం ఒక 10 మినిట్స్ లేదా వీలైతే ఒక 15 మినిట్స్ అనేవి పిండికి రెస్ట్. కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజ్ అనేది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు అనేవి చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అవి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గాలండి. అప్పటిదాకా సిమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా ఉడికించి పెట్టుకుని అలా కలుపుకున్న మీడియం సైజ్ బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకొని అవి మొత్తం మసాలాన్ని కూడా బంగాళదుంపలు పట్టేంత వరకు కూడా బాగా సిమ్లోనే బాగా మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న తర్వాత ఈ కూర ఏదైతే ఉందో మొత్తం చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలు అయితే చూద్దామండి. ఇక్కడ చూసారా, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుంది చపాతీ పిండి అనేది. మనం దీన్ని ఒక చిన్న సైజ్ బాల్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ బటర్ అనేది తీసుకుంటున్నాను. మరి మీరు ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ లేదా డాల్డా, గీ కూడా తీసుకొచ్చింది అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీ మొత్తం తీసుకొని చిన్న సైజు చపాతీలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా ప్రతి చేతి కూడా ఇలా చిన్న చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక చపాతీని తీసుకొని ఒకవైపు బటర్ అనేది ఫుల్గా అప్లై చేసుకోండి. చెప్పాను కదా మీరు ఈ ప్లేస్లో బటర్ కానీ లేదా డాల్డా కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దాని మీద కొంచెం మైదా అనేది జల్లుకోండి పూర్తిగా. అలాగే ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెడుతూ బటర్ కూడా అప్లై చేస్తూ కొంచెం పొడి పిండి కూడా చల్లుతూ మొత్తం ఏవైతే చేసుకున్నామో మనం చపాతీలు, ఆ చపాతీలన్నీ కూడా ఒక తొందర వచ్చేలాగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒక పెద్ద సైజ్ చపాతీలాగా ఒక షీట్ లాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పెద్ద షీట్ లాగా చేయండి. మరీ పలచగా అయితే చేయొద్దండి, కొంచెం తిక్కగానే ఉండాలి. తిక్కగా ఉంటేనే మనకి పఫ్స్ అనేవి బాగా వస్తాయి, మరీ పలచగా అయిపోతే రాదు. అలా చేసుకున్న తర్వాత చుట్టూరు అంతా కూడా కట్ చేసేయండి. ఎక్స్ట్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి కూడా కట్ చేసుకొని మనకి స్క్వేర్ షేప్ వచ్చేలాగా అయితే షీట్ని అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం దాన్ని నేనైతే ఇక్కడ 6 పార్ట్స్ వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నానండి. ఒక షీట్ని వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇంత మందం అయితే ఉంటే సరిపోతుందండి. మరీ పలుచగా అయితే మాత్రం బాగోదు. ఇలా 6 లేదా మీకు నచ్చినట్టు 6 or 8 ఇంచెస్ లాగా మొత్తం అన్ని కట్ చేసుకోండి. అందులో ఒక షీట్ అనేది తీసుకొని కొంచెం రోల్ చేసుకొని మనం ముందుగా ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో కూరని అది కూడా యాడ్ చేసుకొని 2 సైడ్లు కూడా కొంచెం వాటర్ అనేది తడిపి క్లోజ్ చేసేయండి. షీట్ అనేది క్లోజ్ చేసి పెట్టేసేయండి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో మొత్తం అని చేసి రెడీ పెట్టుకోండి. మీరు ఇవి ఆయిల్లో బేక్ చేసుకోవచ్చండి, లేకపోతే గ్యాస్ మీద ఏదైనా కుక్కర్ కడాయి పెట్టి బేక్ చేసుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేసుకున్నాను. మీరు ఓవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు అయితే కనుక 180 degrees కింద మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు బేక్ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఒకవేళ కడాయి లేదా కుక్కర్లో బేక్ చేసుకున్నట్లయితే గ్యాస్ కట్ తీసేసి ముందుగా కుక్కర్ లేదా కడాయిని ప్రీహీట్ చేసుకుని అందులో బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అయితే
డీప్ ఫ్రై అయితే చేస్తుందండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పఫ్స్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకొని పక్క తీసుకొని, అలాగే మిగిలినవన్నీ కూడా చక్కగా వేసుకొని పక్క తీసుకోండి. రెసిపీ ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మనకి బయట కొన్న వాటి టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కింద ఉన్న బెల్ బటన్ నొక్కితే మీకు అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కనుక మీరు ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.